మన ప్రభువును ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో సంఘం అంతటికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతా సంఘం అంతా చక్కగా స్పందించింది. దాన్ని బట్టి మరోసారి మీకు వందనాలు. ఎందుకంటే టైం మార్చిన తర్వాత సరిగ్గా రాలేరేమో అనుకున్నాం, అయితే చక్కగా వచ్చారు సంఘం. ఇంకా కొద్దిగా మరి ట్రై చేస్తే ఇంకా ముందుగా రావడానికి, ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. బ్రదర్ సహోదరుడు కూడా సరిగ్గా 8:30కి కరెక్ట్గా ప్రారంభించారు. ఇది సంఘ క్రమం. అలాగే దయచేసి పిల్లల్ని అటు ఇటు తిప్పబాకండి. అమ్మాయి ఆడుతూ పిల్లల్ని అటు ఇటు తిప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బడుల్లో కూర్చోబెట్టి అలరా చేసే పిల్లల్ని. తర్వాత మనం వాక్యం చదువుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. అండ్ వర్సెస్ 10, 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. అందరం కలిసి ఈ వాక్యం చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. దయచేసి జాన్ డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు నడిపింపు కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు. ఘనమైన మీ నామమును ఎంతో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, ఇంతవరకు కూడా నీ కృప చేత మేమందరం సంఘముగా కలిసి కొన్ని పాటలు పాడుకోవటానికి మీరెంతో సహాయపడ్డారు, తోడున్నారు. మీ నామం ఎంతో మహిమపరచబడినదని నిన్ను ఆరాధించే కీర్తిస్తూ ఉన్నాము తండ్రి. మరలా ప్రభా, మేము కలిసి నిన్ను ఆరాధించాలి కనుక అమూల్యమైన నీ వాక్యంలో ఉన్న ఆత్మీయమైన సత్యములు దేవా మాకు తేటగా బయలుపరచండి. దాసును కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవా, మీ హస్తము తోడించి ఆ వచనమే తగినటువంటి ఆత్మీయమైన సంగతుల ఆరాధన కొరకే మీరు దాసునికి బయలుపరచమని ప్రార్థిస్తూ, ఇంకా అనేకులు ఆసక్తిగా కూడి రావటంలో కార్యములు చేయమని నీ సహాయం కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తర్వాత నేను కూడా త్వరగానే ముగిస్తాను. అంటే అరగంట మరి ఆరాధనకి టైము. అరగంటలో ముగిస్తాం ఆరాధన. సరిగ్గా 11:30కి ఈ యొక్క కూడిక అయిపోతుంది. 11:30కి చక్కగా 12 గంటలకంతా అందరూ కూడా ఎవరిలో వాళ్ళు ఉండవచ్చు. ఇది ఎందుకంటే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క సౌకర్యం కోసమే ఇది మరి దైవజనుడు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి ముందుగా వస్తే ముందుగా వెళ్ళిపోతాం. సరే, ఏం చదువుకున్నాం? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదివాం. 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాను. ఈ మాట మనం ఎన్నోసార్లు చదువుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన పాపి కోసమే ఆయన వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరో మరి గొప్పవారు నీతిమంతుల కోసం ఆయన రాలా. అనేక సార్లు చెప్పాడు వాక్యం, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే ఈ లోకానికి వచ్చానని. ప్రతి పాపి విషయమై దేవునికి ఎంతో భారం ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి అందరిని, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. ఎవరికో పరలోక రాజ్యము ఒకళ్ళకి ఇద్దరికి కాదు, లేకపోతే నీతిమంతులకు మాత్రమే కాదు, అందరూ
ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, ఆయన ఆ యొక్క చెప్పని అసత్యమైన మహిమాయుక్తమైన సంతోషం మనమంతా అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే ఆయన తన ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపించాడు. అదంతా మనం జనాలు చేసాం. ఇప్పుడు ఈస్టర్, గుడ్ ఫ్రైడే ముందు వెనక ఇదంతా మిగతా డినామినేషన్స్లో అయితే వాళ్ళు 40 రోజులు వాళ్ళు ఎంతో నిష్టగా ఉపవాసాలుండి చేస్తారు. మనకైతే అలాంటి పద్ధతిలో రోజు మనకి ఈస్టర్, రోజు మనకి గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు సిలువను ధ్యానం చేస్తాం. ప్రతిరోజు ఆయన యొక్క మరణ పునరుద్ధాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి భక్సింగ్ గారి అసెంబ్లీస్లో అలాంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు లేవు. కనుక మరి దేవుని యొక్క ప్రేమ అపారమైనది. ఏంటమ్మా? అపారమైనది. మన కోసం ఎంత దూరమైనా పోతాడైనా, ఏమైనా చేస్తారు, మనం రక్షించబడాలనే ఆయన యొక్క ఉద్దేశం. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకున్న కొన్ని తలంపులు చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకున్నాం. నేను ఒక వచనం చదువుతాను, తర్వాత 2వ వచనం మీరు చదవండి. అలాగా లెట్ us రీడ్ రెస్పాన్సిబిలీ, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. తాను తన పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. సరే, చాలు. ఇక్కడ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సుకార్ అనే ఊరికి వచ్చాడు. ఏమది? సుకార్ అని ఒక ఊరికి వచ్చాను. సమరయలోని సుకార్ అని ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉంటాను. ఈయన మార్గంలో పోతూ సుకార్ అనే ఊరికి వచ్చాడట. సుకార్ అనే ఊరు చాలా దూరం, అది పెరుసలేముకు దూరంగానే ఉంటుంది. అయితే ప్రభు ఎంతో ప్రయాసతో కాలి నడకతో మాత్రమే అక్కడికి పోయారు. ఈ రోజుల్లో అయితే మనం ఎవరు కూడా పోలేం. ఆయనకి ఎంత భారం చూడండి. శిష్యులు తను కలిసి శిష్యులను తీసుకొని నడిచి దాదాపుగా ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు. అంటే ఎంత దూరం నడిచి ఆలోచించేయండి. ఆయనకి ఎంత ప్రయాస. ఒక పాపిని రక్షిస్తానికి ఆయనకు ముందే తెలుసు అక్కడ ఒక పాపి ఉంది. ఎవరు అమ్మాయి? సమరయ స్త్రీ అన్నాడు. పేరు మరి ఇక్కడ లేదు. సమరయ స్త్రీ. ఆమెను కలుసుకోవడానికి ఎంతో ప్రయాసతో దేవుడు మరి ఆ యొక్క సమరయ సుకార్ అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ బావి వద్ద వెయిట్ చేస్తాడు వస్తుందని. చూసారు ప్రభువుకి ఎంత భారం అంటే, మరి నశించిన పాపుల విషయమై ఆయన ఎంతో భారం కలిగి ఉన్నాడు. మనకైతే ఎంతో నిర్లక్ష్యం. మందిరానికి రావాలంటే సమయానికి మనం రాలేము. ఇవాళ మరి మందిరానికి కొంతమంది పర్వాలేదు, వచ్చేవాళ్ళు బాగానే వస్తున్నారు. కానీ కొంతమంది అయితే వెళదామని అనేటటువంటి నిర్లక్ష్యమైన వైఖరి వారిలో ఉంది. మన దేవుని మందిరాన్ని ప్రేమించాలా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మనం ఆలస్యంగా వస్తామా మందిరాలకి?
ఆలస్యంగా రాము, సకాలంలో మనం వస్తాం, టైంకి వస్తాం. మరి దేవుని ఆ యొక్క గౌరవము, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే ఎవరు కూడా లేట్గా రారు. కాబట్టి ప్రభు చూడండి ఎంత ప్రయాస వెళ్ళాడో, అంత ప్రయాసతో కొంతమంది మేము కాలింపంగా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. మీటింగ్స్కి, ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలు ఏంటంటే, ఇక్కడ కాలింపంగా ఎవరు వెళ్ళారు, వెళ్ళారు పెద్దవాళ్ళు కాలింపంగా ప్రత్యేక కూడికలకి. అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్స్. ఎవరైనా వెళ్ళారా? చాలా దూరం, అది ఇక్కడికి చాలా దూరం, దాదాపుగా ఒక 36 గంటల ప్రయాణం. అది ఇక్కడ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా చాలా దూరం. చలి ఎక్కువ ఆ ప్రాంతాలకి అక్కడ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కొన్ని మరి దాదాపుగా 40-50 మైళ్ళు కూడా 100 మైళ్ళు కూడా వాళ్ళు బై వాక్ వాళ్ళు నడిచే వస్తారంట. వాళ్ళ లగేజీ వాళ్ళు ఎన్ని ఈపుకు కట్టుకొని ఆ అడవుల్లో పడి నడిచి ఆ ప్రదేశానికి వచ్చి ఆ దాదాపుగా 10 days జరుగుతాయి మీటింగ్స్. ఆ 10 రోజులు అక్కడుండి వర్తమానాలు విని చక్కగా వెళ్తారంట. ఎంత ఆసక్తి అండి అది. మనం రాగలం అలాగా. బళ్ళు ఉన్నాయి, కంఫర్ట్గా ఆటోలు ఉన్నాయి, ఎన్నో మరి మనకి ఉన్నాయి. ఎన్ని సదుపాయాలు ఉన్నా సరే మన టైం అదే ఉంటాం. పాటలు పాడిన తర్వాత పాటలు పాడేటప్పుడు ఇస్తే పర్వాలేదు, ఇంకా లేట్గా వస్తాడు. అది క్రమం కాదు. దయచేసి క్షమించండి. ఈ ప్రతిసారి నేను చెబుతూనే ఉంటాను బహుశా. కాబట్టి నన్ను క్షమించండి, నన్ను తిట్టుకోవద్దు ఎవరు ఇప్పుడు ఇదే మాటలు చెప్తాడని. ఎందుకంటే భారం అలా ఉంది మనకి. భారం చూడండి, ఇంకా పలచగా ఉంది మందిరం. దాదాపుగా ఒక 70-80 మెంబర్స్ రావాల్సి ఉంది. కనీసం పలచగా చూస్తే ఒక 50 మంది కూడా లేరు. చూసారా? ఇదంతా కూడా ఏంటి, దేవుని పట్ల మనకున్నటువంటి నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా ఈ బావి వద్దకు యేసుప్రభువు వాళ్ళు ప్రయాసపడి 40-50 కిలోమీటర్లు నడిచి శిష్యులతో కూడా వచ్చాడు. ఆయన భారం ఏంటి? ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఎవరామా? సమరయ స్త్రీ. ఆమెను రక్షిస్తానికి వచ్చాడు, ఆమెతో సంభాషణ చేశాడు, ఆమె పాపాలు ఆమెకి చెప్పాడు, బయలుపరిచాడు. మరి ఆయనకి ఎలా తెలుసు ఆ పాపాలు? దాన్ని బట్టి ఆమె అనుకుంది, అయ్యో నువ్వు దేవుని భక్తుడు, లేకపోతే మెస్సయ్య, నువ్వు ఒక మెస్సయ్యవై అనగా ప్రవక్త అనుకుంటున్నాను అని అంట. కాదమ్మా, నీతో మాట్లాడేవాడు ఆయనే. ఎవరు? ఆ ప్రవక్తే నీతో మాట్లాడతా. యేసు మెస్సయ్య, మీరు అనుకుంటారు మెస్సయ్య అని. ఆ మెస్సయ్యని నేను తను బయలుపరుచుకొని ఆ విధంగా పాపాలు ఆమెకి చెప్పడం ద్వారా ఆమెకి మారు మనసు పొందేట్లుగా ఆయన చేస్తాడు. ఆమె ఎంతో నమ్మి, ఆమెనే కాకుండా ఆ ఊరిలో వాళ్ళందరినీ తీసుకొచ్చి, నేను మెస్సయ్యని చేశాను, నేను చేసినది నాతో చెప్పినటువంటి యొక్క దైవజనుని రండి అని వాళ్ళు వచ్చి చూసి ఆయన యొక్క మాటలు విని, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ సాక్ష్యం ఏంటంటే, ఇదివరకైతే నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము విశ్వసించాము, ఇప్పుడు మేమే తెలుసుకొని మేము ఆయన విశ్వసిస్తున్నాము అని ఆమె సాక్ష్యం. అంత గొప్ప సాక్ష్యం చూసారా? సరే, ఇంకొక తలంపు చూస్తాం. ఇప్పుడు మనం చదువు లూకాసు వార్త 19వ అధ్యాయం. దీనికోసం ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? జక్కయ్య. ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా యేసు ప్రభువుని చూడాలని ఈయన ఎంతో ఆశపడ్డాడు. ఈయనకేముంది? యేసు ప్రభు అంటే ఈయనకి ఆశ ఉంది. 19 మొదటి నుంచే చదువుదాం, కొన్ని వచనాలు చదువుదాం. ఇది కూడా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి, 2వ వచనం చదవండి. యేసు ఎవరో అని చూడగోరెను. సారీ, ఏమనుకోకండి, దీన్ని ఆఫ్ చేయండి, దీన్ని సైలెంట్లో పెడతాం, మర్చిపోయాను. సారీ. మనం చాలామందికి సెల్ ఫోన్లు ఉంటాయి. సెల్ ఫోన్ వెరీ సారీ, ఏమనుకోకండి. ఇతను ఏంటంట, యేసు ఎవరో, హూ ఈజ్ లార్డ్, యేసు ఎవరో అని చూడకోరాడు. ఎంత ఆశ అండి అది. మనకి ఆశ ఉందా? యేసు పట్ల, దేవుని పట్ల ఆశ ఉందా మనకి? ఆయన అంత చక్కగా యేసు ఎవరో చక్కగా రాశాడు. ఏంటి? ఆ యేసు ఎవరో ఆయన చూడగోరెను.
పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. దానికి కారణం ఫిజికల్గా ఏంటి, అతను పొట్టివాడు. ఈ పొట్టివాడిని ఆత్మీయ పొట్టితనం అనుకోవచ్చు, లేకపోతే ఇప్పటికి ఏంటంటే ఫిజికల్గా శారీరకంగా పొట్టివాడు కనుక యేసుప్రభువు వాళ్ళు వస్తాడు. ఆయన చుట్టూ ఎంతమంది జనం ఉంటారు, గుంపులుగా ఉంటారు, మనం లెక్క పెట్టలే వాళ్ళని. వాళ్ళ మధ్యలో నేను చూడలేను అనుకున్నాడు. నేను పొట్టివాడిని కనుక నేను యేసుప్రభువుల వారిని చూడలేదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ప్లాన్ చేస్తే ఎలాగా చూడాలి యేసుప్రభువు వారిని. ఎంతో ఆసక్తితో, అదేంటి ఆసక్తి ఉండాలి. ఏం కావాలి మనకి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే ఏమైనా చేయగలం. ఈయన యేసుప్రభువుల వారు వచ్చే మార్గం తెలుసుకున్నాడు ముందుగా. ఇటు వస్తాడు ఏంటి, ఈయన గొప్పవాడే, ఎందుకంటే గొప్ప ధనికుడు, మరి ఆ యొక్క పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినవాడు. దానికి కారణం ఏంటి, ఆయన పన్ను వసూలు చేసేటటువంటి కాంట్రాక్టర్. ఆయన ఎవరు? ఒక కాంట్రాక్టర్, బిజినెస్ మ్యాన్. అయితే గొప్ప ధనవంతుడు. ఈ ధనవంతుడు చూడగోరి ఏం చేస్తున్నాడు, ఆయనకి తెలుసు. ఇవన్నీ తెలుసుకోవాలంటే పెద్ద ఆయనకి సమస్య కాదు, తెలుసుకుంటాడు. ఆ మార్గం తెలుసుకొని ఏం చేశాడంటే ముందు అంటే మళ్ళీ అంతా వస్తే ఎక్కలేడు కదా, ముందుగా చెట్టు ఎక్కి ఆ యొక్క అదేం చెట్టు, అది మేడి చెట్టు. అది ఎలా ఉంటుంది, మేడి చెట్లు కాయలు చూసారా మీరు? మేడికాయలు చూసారా? కొంచెం నేను తిన్నాను కూడా కాయలు. ఏంటంటే చెట్టు ఎక్కితే ఆ చెట్టు నిండా ఇవి ఉంటాయి, చీమలు. ఏమంటాయి చెట్టు నిండా చీమలు, పురుగులు ఇవన్నీ పట్టి ఉంటాయి దానికి, కాయలకి. అలాంటి చెట్టుని దాదాపు ఒక గంట ముందుగా ఎక్కుండొచ్చు ఆయన. అంత గొప్ప మనిషి ఒక చెట్టు ఎక్కుతున్నాడంటే అది ఎంత విచిత్రంగా ఉంటుందండి, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది. అన్నీ విడిచిపెట్టాడు. ఆయన దేవుని కొరకు సమస్తాలు సిగ్గు, బిడియం, ఆ యొక్క తన యొక్క స్టేటస్, స్థాయి అంతా విడిచిపెట్టి ఒక చిన్న పిల్లవాడు ఎక్కినట్టుగా ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అంత విచిత్రం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రముఖమైన వ్యక్తి ఎవరు మనకి తెనాల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన గబాబా వచ్చి మరి ఒక చెట్టు ఎక్కేటండి, మరి అంత విచిత్రంగా ఉంటుంది. ఏమండి, విచిత్రంగా ఉంటుందా ఉండదా? వాళ్ళ పెద్ద వ్యక్తి చెట్లు ఎక్కువ అవసరానికి ఏముంది. ఇక్కడ ఈ యొక్క పొట్టి జక్కయ్య ఏం చేశాడు, ఎంతో ఆసక్తితో నేను చూడాలి ప్రభువుల వారిని చెప్పి ఆసక్తిగా ఆయన చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చుంటే చీమలు కొడుతున్నాయి, పురుగులు ఎక్కుతున్నాయి, పాకుతున్నాయి. అయినా సరే లెక్క చేయకుండా నేను ప్రభువుని చూడాలన్న ఆసక్తితో ఆయన అక్కడ కూర్చొని చూస్తున్నాను. ప్రభు యొక్క రాక కోసం వెయిట్ చేస్తున్నాడు. చూస్తున్నాడు యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఆ దారిలో ఆయన చుట్టూ జనం విచ్చలవిడిగా ఉన్నారు. ఆయన ప్రభు ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు వస్తే ఆయన చుట్టూ పెద్ద పెద్ద గుంపులు ఉంటాయి. మనం చూడలేము, మనం వెంబడించలేము కూడా. కానీ మనకు కనిపించడు దూరం నుంచి చూస్తే, దగ్గరకు వచ్చి చూస్తే తప్ప. ఇప్పుడు ఆయన దగ్గర కిందకి, ఆయన చెట్టు కిందకి వచ్చాడు. టక్కన అక్కడ ఆగిపోయాడు. జక్కయ్య గుండు కూడా ఆగిపోయింది. ఏంటి ఇక్కడ ఆగిపోయాడు ఏంటి? ఆయన ఎలా పైకెత్తి ఇలా చూశాడు చెట్టు పైకి. ఇంటి ఆగి చూస్తున్నాడు. వెంటనే యేసుప్రభువు ఏమన్నాడు, జక్కయ్య దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉంది. అది ఎలా ఉంటుంది చెప్పండి. దానికి ఎంత సంతోషం ఉంటుంది అది మనసులో. ప్రభుల వారి యొక్క ఆసక్తి అది. ఒక పాపి కోసం ఆయన ఆ మార్గం తెలిసే ఆయనకి. యేసు ప్రభుల మార్గం తెలిసే వస్తున్నాడు. మనం ఉన్నాం, అన్ని మీటింగ్లకి వస్తాం, స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నారు, బైబిల్ స్టడీస్ పెడుతున్నారు, సంఘ ప్రార్థనలు పెడుతున్నారు. ఇన్ని పెట్టినా సరే మనకి హృదయాలు కరగవు. కరుగుతున్నాయి. అన్నిటి చూస్తాం, చాలా మందిని గమనిస్తూ ఉన్నాం. అన్ని కొడుకులకి ఒకసారి అంతా వింటారు, తలలు ఊపుతారు, ఎంతో చక్కగా వాక్యం చేసేప్పుడు. అయితే వాక్యానికి మాత్రం చోటు ఇవ్వరు, ప్రభువుని అంగీకరించరు. కారణం ఏంటి? వాత వేయబడినటువంటి మనస్సాక్షి. ఏదో వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అంటారు, అందుకే మేము ఇలా ఉన్నామంటారు. అది ఎంత తప్పండి అది. వాడిని బట్టి నువ్వు చెడిపోతావా? నీ ఆత్మ ఎవరి యొక్క రక్షణ వారిదే. అంతేగాని అతను ఏంటి, ఆ బ్రదర్ ఇలా ఉన్నాడు, ఆయన మారు మనసు పొందాడు, అన్నీ చేస్తున్నాడు, అయినా అన్నీ చేస్తున్నాడు, ఆడి సంగతి మనకేంటి?
మనం రక్షించబడాలి. ఏమండి, మన రక్షణ మనకి అవసరమేంటి, అంతే. ఇతరులు మన పాయింట్ అవుట్ చేసి వాళ్ళని చూడడం కాదు మనకు కావాల్సింది. కాబట్టి ఈయన ఇక్కడ ఏంటంటే ఎంతో ఆసక్తితో వచ్చి ఎప్పుడైతే చూశాడో జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే ఎంతో ఆశ్చర్యపోయి వెంటనే చెట్టు నుంచి మరి దూకాడో మరి దిగాడో తెలియదు, కానీ వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన హృదయంలో చేర్చుకున్నాడో, ఆయనతో పాటు నా ఇంట ఉండవలసింది అన్నాడు కదా, ఆయన తీసుకొని ఆహ్వానించి నేరుగా ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో ఆయన్ని కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని తన హృదయంలో చేర్చుకున్నాడో జక్కయ్య హృదయం మారిపోయింది. ఏమా ఆయన హృదయం అంటే అప్పుడు అంటున్నాడు ఆయన, నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకుంటే 4 రెట్లు ఇచ్చేస్తాను అన్నాడు. అలాంటి వ్యక్తులు మనలో ఎవరైనా ఉన్నారా చెప్పండి? అంతా సంపాదించుకుంటాం, బాగా మారు మనసు లేనప్పుడు అంతా విడిగా సంపాదించుకుంటాం. ఆఫీసులో పనిచేసే గుమస్తాలు లేకపోతే వేరే ఎక్కడైనా చేయనండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దృష్టి సంపాదన అదే ఉంటుంది. కానీ మేము చేసే తప్పని వాళ్ళు ఆలోచన చేయరు. పర్వాలేదులే, పర్వాలేదు, అందరూ చేసేదే నేను చేస్తాను అని అనుకుంటారు. కానీ ఈ విధంగా ఎవరు ఆలోచించారు. ఎప్పుడైతే ప్రేమలను చేర్చుకున్నాడో తన హృదయమే మారిపోయింది. ఎవరి దగ్గర అన్యాయంగా ₹1 తీసుకుంటే ₹4 ఇస్తా అన్నాడు. అది మారు మనసు అంటే. అది మా దగ్గర ఒక అతను ఉన్నాడు, పనిచేసేవాడు, లోకో షెడ్లో పనిచేస్తాడు. ఆయన టర్నర్ బ్రాస్ ఆయన చేసేవాడు. మిగిలిపోయిన బ్రాస్ అంతా సూట్ కేసులు నింపుకొని తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకొని ఆ డబ్బుతో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. బిల్డింగ్, ఫస్ట్ క్లాస్ అయిన బిల్డింగ్ కట్టుకున్న తర్వాత అప్పుడు అంటున్నాడు, తర్వాత కొంతకాలం ఇంకా రిటైర్మెంట్ అయిపోతాడు 1-2 సంవత్సరాల్లో. అప్పుడు మందిరానికి వచ్చి నేను మారు మనసు పొందాను, నాకు బాప్టిజం ఇయ్యండి అన్నాడు. ఏమండి, మరి వాట్ అబౌట్ దట్ మనీ? నువ్వు అక్రమంగా ఆర్జించిన సంపాదన అంతా దాని పరిస్థితి ఏంటి? అదేం చేశావు? అన్యాయంగా తీసుకుంటే 400 ఇస్తున్నావా నువ్వు? లేదు, అది అలాగే ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అలాగే ఉంటుంది, ఆస్తులు అలాగే ఉంటాయి, అన్నీ సమకూర్చుకుంటారు. చివరిలో వచ్చి పశ్చాత్తాపం, ఏదైనా పశ్చాత్తాపం, దేవుడి చెప్పిన పశ్చాత్తాపం. ఏమండి, అక్రమంగా తీసిన మొత్తం అప్పగించాలి తీసుకెళ్ళి. మా దగ్గర మందిరంలో ఇది జోగార్ ఫెలోషిప్లో కొంతకాలం మేము వెళ్ళాము. మొట్టమొదటి రక్షణ పడక ముందు అక్కడ ఒక అతను ఉన్నాడు, సైమన్ గారు అని. ఆయన తన సాక్షులు ఆయన చెప్తే నేను ఉన్నాను. ఏంటంటే తెలుసా అండి, ఆయన ఐఓడబ్ల్యూ డిపార్ట్మెంట్ కార్పెంటర్ అయితే ఆయనకు వచ్చేటటువంటి చెక్కలు వస్తాయి బాగా, టేక్ ఇవంతా, అదంతా వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఏమండి, ఇంట్లోనే శుభ్రంగా అంతే, బెంచీలు, కుర్చీలు, మంచాలు, డబల్ కాట్లు, సింగిల్ కాట్లు అన్నీ చేసుకున్నాడు. అన్నీ చేసుకొని హ్యాపీగా మారు మనసు పొందాడు. తర్వాత ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించి దేవుని మనసులో చేర్చుకున్న తర్వాత, హృదయంలో చేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే ఆయన పడుకున్న మంచం మాట్లాడుతున్నాడా, సైమన్ ఇది ఎక్కడదే, ఈ మంచం ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఈ చెక్క ఎక్కడదే? అయ్యా తప్పు ప్రభా, మరి దొంగతనమే ఇదాను. అలాగే కుర్చీలు మాట్లాడుతున్నాయంట, కుర్చీలు, చైర్స్, తర్వాత ఇంకేంటి అన్నీ డైనింగ్ అన్నీ ఫర్నిచర్ అంతా, ప్రతి ఒక్క వ్యక్తి అది మాట్లాడితే ఆయన సహించలేక వెంటనే ఆ సామాన్ అంతా ఒక లారీ బుక్ చేసుకొని లారీకి ఎక్కించుకొని తీసుకెళ్ళి ఐఓడబ్ల్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒప్పుకున్నాడయ్యా, ఇదంతా ఇక్కడ అక్రమంగా తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకొని దొంగతనంగా నేను ఈ సామాన్లను చేపుతున్నానయ్యా, వద్దు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను దీన్ని నా ఇంట్లో ఉంచుకోలేను అని చెప్పి తీసుకెళ్ళాలి, హ్యాండ్ ఓవర్ చేసి అని చెప్పి ఇప్పుడు ఇస్తే ఉపయోగం ఏమిటయ్యా, ఏం చేయాలి, దీన్ని నీ మీద నీకు శిక్ష పడుద్ది అంటే, అయినా పర్వాలేదండి, మీరేం చేశారో నాకు ఇష్టమే, ఈ సామాను మాత్రం మీరు తీసుకోండి, రిటర్న్ తీసుకోండి అని చెప్పి చూసారు. అది అలాంటి మారు మనసు. ఆ తర్వాత ఆయన చెప్పాడంట, సరే అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత చూస్తామని అది తీసుకుని లారీ అన్లోడ్ చేస్తే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అది చెప్పాడు ఆయన. ప్రతిదీ మాట్లాడుతున్నాడు ఇంట్లో, ప్రతిదీ వస్తువు అక్రమంగా. మన ఆఫీసుల్లో పనిచేస్తున్నాం, ఆఫీసులో ఏముంటాయి అవన్నీ మన ఇంట్లో ఉంటాయి. ఏమండి, ఉంటాయా? ఆఫీసులో పనిచేసే దగ్గర వస్తువులు ఉంటాయి, ఎంత ఇంట్లో పెట్టుకుంటాం. మన మందిరానికి వచ్చే ఒక సహోదరుడు శానిటరీ డిపార్ట్మెంట్లో ఆయన సూపర్వైజర్, ఆయన పనిచేసి నేను ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి టాయిలెట్ కోసం బాత్రూమ్కి వెళ్తే బాత్రూంలో ఆ టాయిలెట్ దగ్గర ఈ స్వీపింగ్ చేస్తారు కర్రలు, మంచి టేక్ కర్రలు ఉంటాయి, అలాంటి 2 కట్టలు ఆడ పెట్టున్నాయి. బ్రదర్ ఏంటి బ్రదర్ అని అడిగితే వాళ్ళు ఏదో అక్కడ స్టాఫ్ తెచ్చిపెట్టిండ్రన్నా, స్టాఫ్ తెచ్చిపెట్టిండ్రు ఇంట్లో, నాకు తెలియదు.
అది తెలియకుండా వస్తాయండి. చీపుర్లు, అతను ఫినాయిల్ అన్నీ, అది ఎంత అక్రమైన అంత పాపం అండి. అది ఇవన్నీ మన పాపంగా చిక్కులు పెట్టే పాపాలు అనేటువంటి ఇవే మన పాపాలకి. ఏదో నేను తేలేదు కదా నా చేతితో, ఎవరో తెచ్చిపెట్టారు. ఈ విధంగా దాన్ని సమర్థించుకుంటాం. ఆ సమర్థింపుడు మంచిది కాదు. జక్కే అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసి 4 రెట్లు ఇచ్చాడు, కూడా 4 రెట్లు అని ఇచ్చాడు. ఆయన మంచి విశ్వాసి. అదేంటమ్మది, అది ఒక మంచి మారు మనసు అని చెప్పుకోవచ్చు దాన్ని. అలాంటి మారు మనసు మనకి అవసరం. అది ఏదో నామకార్థంగా పేరు చెప్పి అది చెప్పి దేవుడు నాతో మాట్లాడి ఏదో ఒక వాక్యాన్ని చేతపట్టుకొని వచ్చేసి రక్షించబడ్డామని చెప్పేసి బాప్తీసాలు తీసుకోవాలి. దానివల్ల ఉపయోగమే లేదు. ఎన్నాళ్ళు మనం ఇలా ఉంటామని చెప్పండి? ఎన్నాళ్ళు ఇదే ప్రశ్న, ఎన్నాళ్ళు ఉంటాం? మందిరాలకు వస్తున్నాం పోతున్నాం కానీ తీర్మానాలు లేవు, మారు మనసు లేదు. వస్తాం పోతాం ఎన్నాళ్ళు వెళ్తాం ఇలాగే. యేసుప్రభు ఇదిగోనే వస్తున్నానని చెబుతున్నాడు యేసుప్రభు. ఈరోజు యేసుప్రభు వస్తే ఎంతమంది ఎత్తబడతారు? ధైర్యం ఉందా? ఏమండి? కాబట్టి ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే స్వార్థ ప్రకటించాడు. మరి యేసు ప్రభువు ఎత్తబడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, అంటే ఆయన హృదయం మారిపోయింది. ఎవరిది మారిపోయింది? మంచి మారు మనస్సు, చక్కగా యేసు ప్రభువును అంగీకరించాడు, సమస్తాన్ని ఒప్పుకున్నాడు, నిర్దోషిగా ఆయన తీర్చబడ్డాడు. ఎవడైనా క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి అన్నాడు. మనం నూతన సృష్టిగా చేయబడుతున్నామా? ఏమండి? మన సాక్ష్యం ఏంటి? మన ఇంటి పక్కన చుట్టుపక్కల మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఒక సహోదరి, మన మందిరానికి వచ్చే ఒక సహోదరి ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ పేటలో వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు మాట్లాడుకునే బూతులు డిక్షనరీలో కూడా ఉండవంట మాటలు. ఎంత భయంకరమైన సాక్ష్యం అండి అది. మన మందిరానికి వచ్చేవాళ్ళు అదేనా మన సాక్ష్యం? ఏమండి? క్రైస్తవులుగా మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి ఆలోచించి. ఇంట్లో భర్త భార్యలు వీళ్ళ సాక్ష్యం. నేను నా సాక్ష్యం కూడా మంచిది కాదు. ఎవరి భర్తల సాక్ష్యాలు వాళ్ళ భార్యలను అడిగితే చెప్తారు చక్కగా. సిస్టర్ ఎలా ఉంది ఏంటి అంటే, అవును కదా. నేను కూడా కోపం ఎక్కువ ఏమండి, నాకు కోపం ఎక్కువ. ఎన్నోసార్లు సిస్టర్ గారిని ఇబ్బంది పెట్టాను, క్షమాపణ కోరుకుంటున్నాం. కనుక ఆయన మన కొరకు, ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఎంతో మరి ఆయన ఈ ప్రయాస అంతా కూడా నశించిన పాపిని వెతికి రక్షించడానికి ప్రభు ఎంత క్రయాన్ని చెల్లించాడు చెప్పండి. ఆయన క్రయం అపారమైనది. ఆయన ప్రేమ, ఆయన చెల్లించిన క్రయం కూడా తండ్రి ఎలాంటిది అంటే నిస్వార్థమైనటువంటి దేవుడి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి, అలాగే ఆయన చిత్తం ఏంటంటే ప్రభు యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి ఏం చెప్పాడు? తండ్రి యొక్క చిత్తం ఏంటి? లోకాన్ని ప్రేమించాడు కాబట్టి నా ప్రజలంతా అవిశ్వాసమైన ప్రజలంతా పాపలో వారి కొరకు వాళ్ళు అస్తమానం వాళ్ళు పాపాలు చేస్తున్నారు. పాపాలకు తగినటువంటి ఆ యొక్క పరిమాణాల్లో ఆయా జంతువులు బలి అర్పిస్తున్నారు, పోతున్నారు. ఉపయోగం లేదు దానివల్ల. కాబట్టి పర్మనెంట్గా రక్షించబడాలంటే ఏం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ రక్తం కనుక మన కొరకు ఆయన ఒక శరీరంగా అమర్చుకొని ఈ లోకానికి వచ్చి ఆ యొక్క కలవరిగిరిలో శిలువ మనపై ఆయన మన కోసం నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనం అంతా కూడా రక్షించబడ్డాం. మనం అడుగుతాం, అయ్యా మీ రక్తాన్ని ప్రోక్షించి నా పైన నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించండి. ఆ రక్తాన్నే మనం కోరుకుంటున్నాం అస్తమానం. అంతే కదా. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తాం? ఇదే అలవాటు. రోజంతా పాపాలు చేయటం, సాయంత్రం పడక దగ్గర మోకరించి అయ్యా పాపం చేశాను వచ్చి ఇలాగే రొటేషన్ ఇలాగే అయిపోతుంది. ఒకసారి బాప్తిసం తీసుకున్నారు, ప్రతిరోజు ఏం చేస్తున్నాం? క్షమించు ప్రభువారు. కరెక్టే, క్షమించబడతాం. దేవుడిని పాపలను ఒప్పుకుంటే ఎవరినైనా ఆయన క్షమిస్తానికి ఆయన సిద్ధ మనసు ఆయన కలిగి ఉన్నాడు. తర్వాత ఆయన మన కొరకు చేసే క్రైమ్, మన కొరకు ఆయన చేసినటువంటి ఆ క్రియలు ఎంత గొప్పవంటే మనం ఊహిస్తాను కూడా.
అసక్యులని క్రియ అని. ఎంత శ్రమ పెట్టబడ్డాడని, క్రీస్తుల శిలువలో ఎంత శ్రమ పెట్టబడ్డాడు. ఆ శ్రమలు మరి ఒక సామాన్య మానవుడు భరించగలరా? స్వరూపం లేకుండా, సొగసు లేకుండా ఆయన శిలువలో మన కొరకు వేలాడాడు. స్వరూపం లేదు, సొగసు లేదు. ఎవరి కోసం ఈ విధంగా అయ్యాడు ఆయన? నీ కోసం, నా కోసం. అవునా కదా? నీ కోసం, నా కోసం ఆయన శిలువలో వేలాడాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే దేవుని కుమారుడైన, దేవుని కుమారుడైంది కూడా దేవునితో కూడా యొక్క మహిమ, ఐశ్వర్యము, సమానత్వం విడిచిపెట్టని భాగ్యంగా ఎంచుకోవాలి. కానీ మన కొరకు ప్రాణ రిక్తుడై తండ్రి కూడా విడిచిపెట్టేశాడు. తండ్రి దేవుడు కూడా, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావని అక్కడ ఆక్రందన చేస్తే ఆక్రందన కూడా ఆయన పట్టించుకోలేదు. కారణం ఏంటంటే నీ కొరకు, నా కొరకు ఆయన ఆ విధంగా మరణించవలసి ఉన్నది, ఇది నీకు బాధ్యత అన్నట్లుగా ఆయన పట్టించుకోవాలి. విడిచిపెట్టాడు యేసుక్రీస్తు గారు. ఎంత ఎంత అసాధారణమైనటువంటి ఆ యొక్క ప్రేమ. ఎవరు కూడా ఎంత ప్రేమించినా సరే అంతగా ప్రాణం పెట్టలేదు. కనుక మనం ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్నాం, మనం సమీపస్తులుగా చేశాడు. యేసు ప్రేమ రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. దీని కొరకు మనం ఏర్పిస్తామని మనం ఆ యొక్క శిలువలో మనకు ఆయన చేతి క్రయాన్ని బట్టి ఆయన చేసినటువంటి యొక్క మన కోసం చేసిన శిలువ కార్యం బట్టి మనం ఏం అర్పించాలానికి మన స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు వారికి మనం అర్పిద్దాం.